పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికారికంగా విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. విశ్వకర్మ వంశీయులందరికీ కూడా సో మనం ఈరోజు మనం ఇంజనీరింగ్ అనుకుంటున్నాం, కానీ పురాణ ఇతిహాసాలలో విశ్వకర్మ అనగానే మనకు గుర్తొచ్చేది మైసభ. గుర్తుంది కదా, మైసభ, పాండవులు, కౌరవులు, మైసభ ఆయన సృష్టించింది మన విశ్వకర్మ. అక్కడ నీళ్లు ఉన్నట్టే ఉంటే కాలు పెడితే నీళ్లు ఉండవు. ఆ విధంగా అటువంటి విశ్వకర్మ ఒక మైసభని సృష్టించాడంటే ఇది నిజంగా ఒక దేవతలు, ఆయన దేవతా స్వరూపులు పైనుంచి కిందకు వచ్చి ఈ విశ్వ జగాన్ని మొత్తం సృష్టించడానికి ఆయన్ని త్రిమూర్తులు పంపించారు కిందకి. అటువంటి విష్ణుమూర్తి మన విశ్వకర్మ. ఇంకా అదేవిధంగా మన భూమి మీద కూడా మన విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా చాలా తెలివైన జాతి. విశ్వరూపాచారి, విశ్వబ్రహ్మచారి, ఈ విధంగా చాలామంది పేర్లు పెట్టుకొని 60-70 ఏళ్ళ క్రితం మేము చాలామంది చూసాము. సైంటిఫిక్గా దే ఆర్ అడ్వాన్స్డ్ అనమాట. సైంటిస్టులు అంటే ఎవరంటే విశ్వబ్రాహ్మలే. చాలా గ్రామాల్లో మరి వ్యవసాయ పనిముట్లు కానీ, మరి ఇంజన్లు బాగు చేయటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళే సృష్టించేవాళ్ళు. కీలుగురం తయారు చేసింది వాళ్ళే, రావణాసుడు ప్రయాణం చేసే విమానం తయారు చేసింది వాళ్ళే. ఇవన్నీ కూడా విశ్వకర్మ తయారు చేశాడు. ఇవాళ మనం తయారు చేస్తున్నాం. మనకంటే మేధావులు పూర్వీకులు నీటి మీద బాస్పట్లు వేసుకుని కూర్చుంటారు, నీటి మీద నడుస్తారు. మేము ప్రత్యక్షంగా చూసాం. నీటి మీద సైకిల్ దొక్కుతారు. మేము విశ్వబ్రహ్మచారి అని ఒక ఆయన ఉండే, విశ్వరూపాచారి, ఆయన ఎమ్మటపడి తిరిగేవాళ్ళం చిన్నప్పుడు. ఆయన సృష్టించింది ఏదీ లేదనమాట. ఆ విధంగా తయారు చేసేవాడు. గాలి గుమ్మటాన్ని తయారు చేసే ఆ రోజుల్లోనే. విశ్వకర్మ భగవానుడు ఈ లోకం ఏది శూన్యంలో ఉన్నప్పుడు మరి ఆయన మహానుభావుడు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దైవం ఏదైనా ఉందంటే విశ్వకర్మ భగవానుడు. విశ్వకర్మ భగవానుడి చేత బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల త్రిలోకాధీశుల్ని నియమించటం విశ్వకర్మ భగవానుడు. వాళ్ళ ద్వారా ఈ 3 లోకాలని ఏలటం అనేది విశ్వకర్మ భగవానుడి యొక్క సృష్టించడం కూడా జరిగింది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే కూడా అధిపతి విశ్వకర్మ భగవానుడు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశ్వకర్మ జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్యక్రమంగా గుర్తించి ఈరోజు మన జిల్లా కలెక్టర్ ఆఫీసులో నిర్వహించడం అందరికీ చాలా ఆనందదాయకం. అదేవిధంగా విశ్వకర్మ విశ్వానికి ఆయన ఆర్కిటెక్ట్. ఆయన దేవతలకు స్వర్గాన్ని సృష్టించాడు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి ద్వారకా నగరాన్ని క్రియేట్ చేశాడు. అదేవిధంగా పరమేశ్వరునికి స్వర్ణ లంకని నిర్మించడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతుండే విశ్వకర్మ విశ్వానికే పెద్ద ఇంజనీరు, ఆర్కిటెక్టు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఆ అంశానికి చెందిన విశ్వబ్రాహ్మణ సోదరులు ఎన్నో కట్టడాలు నిర్మించారు, చారిత్రక కట్టడాలు నిర్మించారు.